ఇటు ఉగ్రవాదులకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో భారత్పై ఇప్పుడు పాకిస్తాన్ మరో ఉగ్రదాడికి సిద్ధమవుతోంది. అదే ఈసారి మహిళలను ప్రయోగించేందుకు స్కెచ్ వేసిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. భారత్పై హనీ ట్రాప్ స్కెచ్ వేసినట్టు పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ భారత్పై హనీ ట్రాప్ స్కెచ్ వేసినట్టుగా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ మరో భారీ కుట్రకు తెరలేపినట్టుగా ప్రస్తుతం విస్తృతమైన చర్చ జరుగుతోంది. మహిళలతో ఉగ్రవాద గ్రూప్ను తయారు చేస్తోంది జైషే మహమ్మద్. మసూద్ అజార్ సోదరి సాదియా అజర్ నేతృత్వంలో జమాతుల్ ముమినాత్ పేరుతో మహిళలతో ప్రత్యేకమైన యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. టెర్రరిస్టుల భార్యలు, పేద మహిళలు వీళ్లే తొలి ప్రాధాన్యం వాళ్ళకి. బవల్పూర్, కరాచీ, ముజాఫరాబాద్, కోట్లీ అలాగే హరిపూర్ మదర్సాలోని మహిళలను ఉగ్రవాదం వైపు మళ్లించబోతోంది ఈ దుర్మార్గపు ఈ జైషే మహమ్మద్ సంస్థ, ఈ ఉగ్ర సంస్థ. వీడిని విడిచిపెట్టి ఈ రోజు కూడా వీడిని విడిచిపెట్టి తప్పు చేశామే అని చెప్పి సగటు భారతీయుల గుండె రగిలిపోవడానికి ఇదిగో ఇటువంటి చర్యలే కారణం. ఇటువంటి చర్యల కారణం. చూసారా వీళ్ళు ఎవరిని అక్కడ మహిళలను కూడా టార్గెటెడ్గా ఎంచుకుంటున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళని ఇక్కడ ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఎంత దుర్మార్గంరా! అరే మనుషులేనారా మీరు? అసలు మనుషులేనా మీరు? మహిళల మీకు చేత కాలేదని చెప్పి, మీకు చావ చచ్చిందని చెప్పి వాళ్ళని బరిలోకి దించుతున్నారా? మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే పాకిస్తాన్ ఇటు భారత్ మీకు సవాల్ చేస్తుంది. భారత్ ఎప్పుడూ సవాల్ చేస్తూనే ఉంటుంది మీకు. మీరు నిజంగా సవాల్ స్వీకరించేవారైతే కనుక ఇటు భారత్తో ఎదుగుదలలో పోటీ పడండి. మహిళలకు చదువులు ఇప్పించడంలో పోటీ పడండి. ఉగ్రవాదం వైపు మహిళను మళ్లించడం ఏంట్రా చాతకాని వెలహలారా? మీకు చేత లేదు, చావ సచ్చిన బ్యాచ్ అంతా మీరే. బహుశా కాస్త ఉక్రోషంతో కాస్త ఉద్రేకంగా మాట్లాడి ఉండొచ్చు గాక. అరే మహిళలు ఏం చేశారా? అందులో పేద మహిళలు రా. మీరు తినడానికి తిండి పెట్టలేని దేశం, దుర్మార్గపు దేశం. మరి ముఖ్యంగా ఆ రోజు ఆ కుటుంబాన్ని కొంత బచాయించిపోయింది, కొంత బతికిపోయింది. మొత్తం బ్యాచ్ బెటాలియన్ని అంటే ఆ మొత్తం కుటుంబాన్ని లేపేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కదా పాకిస్తాన్కి. ఇది భారత్కి ఒక విధంగా చెప్పాలంటే భారత్కి అవసరం లేని మ్యాటర్ కావచ్చు. ఎందుకు ఇంతటి మాట అంటున్నానంటే అది వాళ్ళ తలనొప్పి. ఎందుకంటే పాకిస్తాన్కి నిండా తలనొప్పిది. పాకిస్తాన్కే తలనొప్పి, అక్కడ ప్రజలకు తలనొప్పి. అక్కడ వాళ్ళు తినడానికి తిండి గింజలేని పాకిస్తాన్కి ఇప్పుడు ఉగ్రవాదులను తయారు చేయడానికి ఎవరిస్తున్నారు డబ్బులు? సగటు పాకిస్తానీ జోబిని చిల్లు చేసి వాళ్ళ ఆకలి కేకలతో, ఆ ఆక్రందనతో వాళ్ళు నాకు ఆకలి బాబు ఆహాకారాలు చేస్తూ ఉంటే ఆ ఆహాకారాలకు కనికరించిన దేశాల నుంచి బిచ్చమెత్తుకొని ఆ తెచ్చుకున్న డబ్బులని ఇప్పుడు ఈ దుర్మార్గులకు ఇస్తూ ఉంటే ఆ పేద కడుపు మండిపోదు, ఆ పేద కడుపు రగిలిపోదు, ఆ పేద కడుపు ఏమైపోతుంది? ఇది తెలీదా పాకిస్తాన్కి? జైషే మహమ్మద్కి సంబంధించి अरे सुनो जैशे मोहम्मद, बस बहुत ज्यादा कर रहे हो तुम लोग, बहुत ज्यादा कर रहे हो तुम लोग. एक दिन आएगा पूरा पाकिस्तानी आपको भगाएंगे और भारत की जरूरत नहीं पड़ेगी एक दिन. सोच लो. ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నా అంటే పాకిస్తాన్ ప్రజలే. सोचो पाकिस्तान की आम जनता ने और आपकी गवर्नमेंट के खिलाफ, आपके खिलाफ लड़ाई करने के लिए एक दिन आएगा. ఏ పేదరికానైతే మీరు అడ్డు పెట్టుకొని ఈరోజు ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు మహిళలను, ఏ యువతనైతే మీరు నాశనం చేస్తున్నారు, पाकिस्तान की आम जनता को सोचना पड़ेगा. पाकिस्तान के आम युवा को सोचना पड़ेगा. अरे हम क्यों इतनी नीचे चले जा रहे हैं? ఎందుకు మనంత పడిపోతున్నాం? ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ఎందుకు ఇంత కింద స్థాయిలో ఉంది? అక్కడ యువత ఆలోచించుకోవాలి. వీళ్ళేదో కక్కుర్తి పడేస్తాయి, వీళ్ళ కక్కుర్తికి వీళ్ళేదో డబ్బులు ఇస్తే ఆ డబ్బులకి పడిపోతే కనుక
పాకిస్తాన్ గుర్తుపెట్టుకోండి, మీ చేత్తో మీ దేశాన్ని నాశనం చేసుకుంటున్నారు. అమ్మా మహిళలు ఎక్కడ ఉన్న మహిళలే. ఆ దేశానికి చదువిప్పించండి రా. మీకు దమ్ముంటే ఉగ్రవాదులకి మారండి. ఎప్పటికైనా ఇక్కడికైనా ఉగ్రవాదాన్ని పక్కన పెట్టి ఆ దేశం ఎదుగుదలకు పాటుపడండి. కానీ గుర్తుపెట్టుకుని పాకిస్తాన్, అక్కడున్న సగటు యువత కూడా మీ దేశాన్ని ఎవరో వచ్చి నాశనం చేయట్లా. మీకు మీ దేశంతో భారత్తో నష్టం లే, మీ దేశానికి ఆఫ్ఘనిస్తాన్తో నష్టం లే, మీ దేశానికి చైనాతో నష్టం లే, మీ దేశానికి అమెరికాతో నష్టం లే, మీ దేశానికి టర్కీతో నష్టం లేదు, మీ దేశానికి సౌదీ అరేబియాతో ఏ దేశంతో మీకు అసలు నష్టమే లేదు. మీకు మీ దేశంతోనే నష్టం, మీ దేశంలో ఉన్న మీ ఉగ్రవాదులతోనే నష్టం. చూసారుగా వీళ్ళ వికృత రూపం ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిపోయిందనేది. ఎందుకు ఇది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈరోజు మహిళల్ని రంగంలోకి దించుతున్నారంటే, ఆ రోజు కీలకమైన వ్యక్తులందరూ ప్రాణాలు కోల్పోయారు ఆపరేషన్ సింధూర్లో. తన కుటుంబం మీద అన్నావుగా, నన్ను కూడా చంపేయాల్సింది, నేను కూడా చచ్చిపోయి ఉంటే బాగుండని చెప్పి పీడా పోదులు పాకిస్తాన్కి. ఆ రోజు నువ్వు కూడా పోయింటే పాకిస్తాన్కి పట్టిన దరిద్రం వదిలేదు. పాకిస్తాన్కి జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలు ఉన్నంతకాలం, హిజ్బుల్లా ముజాహిద్ లాంటి సంస్థలు ఉన్నంతకాలం పాకిస్తాన్ అడుక్కుదండం మాత్రమే ఉంటుంది. జోల పట్టుకొని బెచ్చబెత్తుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఎదుగుదలకు పనికిరాని పరిస్థితి, పాటుపడిన పరిస్థితి చూస్తున్నారుగా. అయితే చైనా వైపు అడుక్కోవడానికి మీ నేతలు పోతూ ఉంటారు, లేకపోతే అమెరికా దగ్గర జోడ పెట్టుకుని ఇలా బెచ్చబెత్తుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు వాడు ఒక ముష్టి పడేస్తేనో వీడు ముష్టి పడేస్తేనో వచ్చిన 4 రూపాయలతో అఫ్కోర్స్ బెచ్చబెత్తుకోవడం ఏం తప్పు కాదు, అది కూడా ఒక వృత్తే. కానీ మీ వృత్తి అలా లేదు కదా. ఎంత దరిద్రంగా ఉందంటే మీ పరిస్థితి. ఎవరైనా కనికరంతో రూపాయి వేస్తే ఆ రూపాయి కనికరంతో వేసింది గుర్తుపెట్టుకో. ఆకలి కేకలు ఆహాకారాలు ఆకాశాన్ని అంటితే ఇటు క్షుద్బోధ్ అంటూ ఉంటారు కదా, అంటే కడుపు మంట రగిలిపోతూ ఉంటే ఆ మంట వేడి మీదకు వెళ్ళి మేఘాల్లా కమ్ముకుంటే ఆ మేఘాలకు చల్లని గాలి తగిలితే పడిన వానలాగా ఎవరైనా కరుణ తగితే ఆ రూపాయి పడుతూ ఉంటే ఆ రూపాయి, ఆ నీరు, వర్షపు నీరు దాహాన్ని తీర్చాల్సింది, అంటే దాహంతో ఉన్నవాడికి తీర్చాల్సింది. ఆ నీటిని మీరు సముద్రంలా నాటుకుపోయిన, సముద్రంలో ఉండిపోయిన ఆ ఉగ్రవాదానికి పంపిస్తూ ఉంటే పాకిస్తాన్ దీన్ని ఇంకేమనాలి? ఈ రోజుకైనా మారండి, ఈ రోజుకైనా మారే ప్రయత్నం చేయండి. కాదు కూడదు అనుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు. బహుశా పాకిస్తాన్కి మద్దతుదారులుగా ఉన్నవాళ్ళు, పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్న వాళ్ళు కూడా మా దేశంలో ఉండొచ్చు కాక ఏంటి ఉన్నారు. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి దాని ఏంటంటారు, వాళ్ళకి ఊడిగం చేసుకోండి. అలాంటి వాళ్ళందరూ ఎవరైనా ఉంటే కనుక నిర్మోహమాటంగా